కారణం లేని విమర్శలు, చెడు మనస్తత్వం మంటల్లో కాలిపోవాలంటూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకలు నిర్వహించారు. చెడు మనస్తత్వం ఉన్న వాళ్లకు అమ్మవారు మంచి ప్రసాదించాలని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు వేడుకున్నారు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు మహాగణపతి ఆలయం వద్ద భోగి మంటలు వేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ఇతర పాలక మండలి సభ్యులు, భక్తులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటల అనంతరం గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. పండుగ 3 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి భక్తులకు జగన్మాత దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ టెంపుల్లో ఏదైతే 1% 2% చెడు ఉందో, అల్లరి చేయాలి అని చూస్తున్నారో, ఆ చెడు మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చెడు కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోయి వాళ్ళు కూడా మంచివాళ్లుగా మారాలని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే భవనీలు కానీ ఇన్ని లక్షల మంది వస్తే కూడా మా సిబ్బంది అంతా కలిసి, మా అర్చక స్వాములు మేమంతా కూడా ఎంత చక్కగా మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నామో, మరి ఇది ఓర్చుకోలేని, ఇది ఆ భక్తి లేని కొంతమంది వ్యక్తులు ఇది అల్లరి చేస్తున్నారు. ఇక్కడ కారణం లేని అల్లరే. వాళ్ళందరికీ కూడా మంచి మనసు కలిగించాలి. ఈ పండగ నుంచి అయినా సరే, ఈ భోగి నుంచి అయినా సరే వాళ్ళ చెడు పోగొట్టాలి, ఆ తల్లి వాళ్ళని మార్చాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ భోగి మంటల్లో కారణం లేని విమర్శలన్నీ కూడా ఖాళీ బూడిదైపోవాలని చెప్పేసి, అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారి పేరుతో ఇక్కడ చాలా మంది జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. కారణం లేని విషయాలని తిప్పికొట్టాలి. నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అది మన దృష్టికి తీసుకురావాలి, చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ ఉండే స్థానాచార్య దృష్టికి తీసుకురావాలి. ఈ కొత్త సంవత్సరం అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.